తనను ఎంపీగా గెలిపిస్తే నిరుద్యోగ సమస్య తీరుస్తానని పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ హామీ ఇచ్చారు. తనను ఎంపీగా గెలిపిస్తే నిరుద్యోగ సమస్యను తీరుస్తానని పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి వంశీకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం కాసిపేట మండలంలోని దేవపూర్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ తమ కుటుంబం రాజకీయంలోకి వచ్చింది దోచుకోవడానికి కాదని ప్రజలకు సేవ చేయడానికి అని అన్నారు. ఓరియంట్ సిమెంట్ కంపెనీ కార్మికులకు ఏ సమస్యలు ఉన్నా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గడ్డం వంశీ మాట్లాడుతూ తనను ఎంపీగా గెలిపిస్తే బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి అవకాశం కల్పించి నిరుద్యోగ సమస్య తీరుస్తానని అన్నారు. ప్రస్తుతం తన కంపెనీలో 500 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించానని ఆయన అన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయాలని ఆయన ప్రజలను కోరారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ వర్కర్స్కి స్కీమ్ లేకుండే. అప్పుడు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు మా నాన్నగారు చెప్పారు, కన్స్ట్రక్షన్ వర్కర్స్ అంటే మన దగ్గర పనిచేసే సోదరులు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు వాళ్ళకు పెన్షన్ కావాలంటే ఒక ఫండ్ క్రియేట్ చేయమంటే పోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రత్యేకంగా నా మినిస్ట్రీలో దాదాపు 3,000 కోట్లతోని ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళకు ఒక అవకాశం ఇప్పించిన ఘనత మనకే దొరికింది. మీకున్న కష్ట సుఖాల గురించి ప్రత్యేకంగా టేకప్ చేసే బాధ్యత నాది. కార్మిక సమస్యల గురించి ఓరియంట్ సిమెంట్లో ఏ సమస్యలు ఉన్నాయో ఇప్పుడే మన కార్మిక సోదరులు అన్నారు. కొంతమందికి మినిమం వేజ్ సరిగ్గా వస్తలేదు, వచ్చిన బోనస్ సరిగ్గా వస్తలేదు, ఏ లెవెల్ ప్రమోషన్ కావాలనో ఆ లెవెల్లో ప్రమోషన్ వస్తలేదు, హౌసింగ్ స్కీమ్ కావాలంటే అది కూడా సరిగ్గా అయితలేదు. ఎవరెవరికి ఏమేమి కష్టాలు ఉన్నాయో మళ్ళీ ఒకసారి మీ గుట్టి మాటలు మాట్లాడతలేని సోదరులారా, మేము వచ్చి 3 నెలలు అయింది. మీరందరూ ఇచ్చిన ఆశీర్వాదం 5 ఏళ్ల కోసం ఉన్నది. మీకు సేవ చేసే ఒక అవకాశం కింద మళ్ళొకసారి మీకు మాట ఇస్తున్నా. చెప్పిన మాట పెట్టుకునేది పెద్దలు రేవంత్ రెడ్డి గారు చేసినది. మొత్తం ఉన్న తెలంగాణకి ఇచ్చిన కార్యక్రమాలను అన్ని అమలు చేసే కార్యక్రమం కిందనే మళ్ళొక్కసారి మా నాయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని కార్మిక రంగాన్ని ఎట్లా ఇక్కడ ఇంత పెద్ద సమావేశంలో ఈ విషయం చెప్పాలి. ఎందుకంటే చిన్నప్పటికెళ్ళి జీవితం అనేది మనం ఎందుకు పుట్టినాము, మనిషి అన్నోడు ఎందుకు పుడతాడు, ఎందుకు చేస్తాడు అని చెప్పి చాలా ఆలోచించి చివరికి ప్రజాసేవలనే ఒక అర్థం ఉందని చెప్పి నేర్చుకున్న వ్యక్తిగా మీ అందరి ముందు ఈరోజు ఉంచున్నందుకు, మీ అందరి ముందు ఈరోజు నాకు ఈ అదృష్టం కలిగినందుకు ఎంతో గర్వంగా ఉన్నది. మీరందరూ గత 10 సంవత్సరాలు చూసుకున్న రాజకీయం చూసినారు. తెలంగాణ అన్న అంశం ఒక అబద్ధం చెప్పి మన పేద ప్రజల పుట్ట మీద కొట్టిన టీఆర్ఎస్ నాయకులని మీరు గమనించాలని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకు ఒక పారిశ్రామికవేత్త ఒక 500 ఉద్యోగాలు నేను సొంతంగా కార్మికుల పిల్లలకు ఇచ్చిన అని చెప్పి చాలా గర్వపడుతున్నాను ఈరోజు. ఎందుకంటే నాకు మీ అందరూ ఆశీర్వాదం ఇస్తే